ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి మీ అందరికీ నా వందనండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, శ్రీలకోటం డేట్ అసల మార్చ్‌లో పెట్టారండి. అది చిన్నగానే ఏదో రకంగా జరిపిచ్చేసాము దేవుడి దయ వల్ల. మళ్ళీ శ్రీలకోటం ఘనంగా పెట్టడానికి మళ్ళీ డేట్ అడిగామండి అయ్యగారిని. దేవుడి దయ వల్ల ఈ జూన్ నెలలో సిద్ధపరిచారండి. అదేవిధంగా ఈ శ్రీలకోటానికి సడన్‌గా చెప్పారండి. అంటే మేము మర్చిపోయాం డేట్ ఉందనేది. సడన్‌గా నిన్న ఆదివారం చెప్పేసరికి అసల ధనసాయం లేవు ఎలా ఏంటి అనేసి అనుకున్నామండి. అదేవిధంగా మా నాన్నగారికి నిన్న ఫోన్ చేసి చెప్పారండి. నాన్న ఇలా శ్రీలకోటం ఉందంటే, నేనని చెప్పాను, ఇప్పుడు డబ్బులు లేవు కదా! తర్వాత చూసుకుందాంలే అంటే, మా డాడీ అన్నారు, డబ్బులు లేకపోతే ఏంటి దేవుడు వస్తా అంటున్నారు ఇంటికి. వస్తా అన్నప్పుడు రానిచ్చేయడమే మన పని అనేసి మా నాన్నగారు అన్నారండి. అదేవిధంగా శ్రీలకోటం కూడా ఇప్పటి వరకు కూడా దేవుడు ఎంతగానో ఘనంగా జరిగిస్తున్నారండి. ఇంకో సాక్ష్యం ఏంటంటే, మేము వచ్చినప్పుడు కూడా ఇక్కడ వాన పడిందండి. అదేవిధంగా ఐగిరోలు స్టార్ట్ అయినప్పుడు కూడా వర్షం పడిందనేసి నాకు వీడియో పెట్టారండి. ఐగిరోలుకి ఇంకా మన ఊర్లో ఎంటర్ అవ్వక ముందుకే కూడా దేవుడు మంచి వాతావరణం ఇచ్చేసి వర్షాన్ని ఆపేసాడండి. అదేవిధంగా ఇంకో సాక్ష్యం ఏంటంటే, మేము పొద్దున్నే అసల మా అన్నయ్య, మా వదిన కూడా రానంటున్నారని దేవుడి దయ వల్ల వాళ్ళు కూడా శ్రీలకోటంలో కలిస్తే సాక్ష్యం చెప్పుకుంటాం అనుకున్నాను. అలాగే దేవుడి దయ వల్ల మమ్మల్ని కూడా కలిపారండి. ఇదే నా సాక్ష్యం. నా గురించి, నా సేవ గురించి ప్రార్థించండి. మీ అందరికీ నా వందనాలు. ఆత్మీయ తల్లి గారికి, తండ్రి గారికి వందనాలు. ఇక్కడ ఉన్న అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. వచ్చిన విశ్వాసులందరికీ వందనాలు. ఎప్పుడైనా అసలు మాకు చేతిలో డబ్బులే ఉండకపోయేది, పని కూడా ఉండకపోయేది. కరువు పని, ఎప్పుడైనా కరువు పని ఉండేది. పోయిన స్త్రీల కూటానికి మొన్న 3 నెలల కింద స్త్రీల కూటానికి కానిక నేను అప్పు తెచ్చి కానిక ఇచ్చిన మళ్ళీ పని మాత్రం ఇచ్చిన దేవుడు అసలు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నన్ను ఊపించట్లేదు. నాకు మాత్రం ఇప్పుడు చేతిలో డబ్బులు ఉండేట్టు చేస్తుండు. మా పిల్లలు మేమందరమైనా కూడా సంఘమైనా అందరు బాగురు. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కూడా మమ్మల్ని ఎంతో కాచి కాపాడుతుండు. దేవుడికి వందనాలు. ఏమి ఇచ్చినా కూడా రుణం తీరదు. మీరందరూ అందరి కోసం ప్రార్థన చేయాలని అయ్యగారు, అమ్మగారు మాకందరి కోసం ప్రార్థన చేస్తేనే మేము మంచిగా అందరం క్షేమంగా ఉన్నాం. రేపు నాట్లా పోతున్నాం. అయ్యగారు, అమ్మగారు ప్రార్థన వల్ల మేము వచ్చి మళ్ళా స్త్రీలకు కూడా అలా కలిసేలాగా మా అందరికి పోయిన కాడ కూడా మంచిగా ఉండాలని అయ్యగారు, అమ్మగారు ప్రార్థన చేస్తారని అడిగి పెడుకుంటున్నాం.